డిఫరెంట్ వ్యక్తిత్వాలు చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసిన అంటే 78 ఎమ్మెల్యే అమ్మా. అదే ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే అమ్మా. అప్పుడు ఎలా ఉండేది అంటే అప్పుడు కూడా నేను జనతా పార్టీ అండి. అదే మీరు జనతా పార్టీ తర్వాత ఇండిపెండెంట్గా వచ్చారు కదా సార్ మీరు, అంటే తర్వాత టీడీపీలో చేరి తర్వాత టీడీపీ. నేను ఎప్పుడు ఏ పార్టీకి అమ్మా నాకు టికెట్ ఇవ్వండి ఎవ్వరిని అడుక్కోలేదమ్మా. మిమ్మల్ని వాళ్ళు ఆశ్రయించి వచ్చేవాళ్ళు ఎవరికి. ఇప్పుడు పన్నెండు ఉంటాడమ్మా, పాలేరు అంటామండి. మంచిగా పనిచేస్తుంటే 10 మందికి ఓపెడతారమ్మా, రా మా పనిలో రా అంటారు. అలా ఆల్రెడీ అమ్మా. నేను నాకేమీ కోరికలు లేవమ్మా, ఏమీ లేవండి అమ్మా. నిక్కచ్చిగా పని చేయటం పేదవాళ్ళకి. కోటేశ్వరుల మీద ఇంట్రెస్ట్ లేదండి అమ్మా. ఆ పెళ్ళిళ్ళకి వాటికి కూడా అమ్మా పేదవాడి ఇంటికి బాగా వెళ్తానమ్మా. కోటేశ్వరుల ఇంటికి వెళ్ళిన నాకు సత్యం ఇష్టపడినమ్మా. నాకు ఆ ధోరణి నచ్చదన్నమ్మా. అంటే ఆ మర్యాదలు ఉండవమ్మా. అవునవును. ఇక తప్పదు ఆ మనిషి అంటే ఉదయం సాయంత్రం ఖాళీగా ఉన్నప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్ళి కంపెనీసి వచ్చింది వచ్చేస్తానమ్మా. ఇంకా ఆర్భాటం దగ్గరికి వెళ్ళిన మనసు ఒప్పదమ్మా. దళితులు కానీ బీసీలు కానీ ఇంకోరు కానీ పేదవాళ్ళు ఎవరు పిలిచినా అండి, మెచ్యూర్ ఫంక్షన్కి పిలుతారండి, పెళ్ళికి పిలుతారండి, లేదా దినకార్యంగా పిలుతారండి. అన్నింటికి భోజనం చేస్తానండి. భోజనం చేయడానికి కూడా సంవత్సరించానమ్మా నేను అన్ని చోట్ల. పెద్దవాళ్ళకి పెద్దగా నాకు అంటే ద్వేషం కదన్నమ్మా. నాకు వీళ్ళని అంతగా కలుపుకోలేరు, లేనండి, వాళ్ళతో కలవలేరు. ఇక్కడ ఇంకా సహజంగా అనిపిస్తుంది వాతావరణం. మొదటి నుంచి అదేనమ్మా. మా తండ్రి గారు 2 సార్లు ఎమ్మెల్యే అమ్మ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అండి తండ్రి గారు. ఈ దళితులు బీసీలే మా తండ్రికి పట్టండి అమ్మా. గ్రామాల్లో పెద్దవాళ్ళు మా తండ్రి గారు లోపల రాణించేవారు కదనమ్మా. ఆ రోజుల్లో గ్రామాల్లో పెద్దల పరిపాలన అమ్మా. ఈ బీసీలు దళితులు మా తండ్రి గారిని ఊరు బయటకు వచ్చి ఊరంతా తిప్పి మొన్న ఊరు ఎండింగ్ పంపించేవారనమ్మా. మంచినీళ్ళు కన్నా దళితులుంటే తాగేవారు ఆ రోజుల్లో 62లో. ఇప్పుడు కదనమ్మా, ఇప్పుడు అందరూ మంచినీళ్ళు అయితే ఫోటో తీసుకుంటారమ్మా. దళితులతో మంచినీళ్ళు తాగని చెప్పి ఫోటో తీసుకుంటారమ్మా. ఆ రోజుల్లో మా తండ్రి గారు ఆ రోజుల్లో అన్నీ చూశాను. మన చిన్నప్పటి నుంచి నేను తండ్రి గారితో జీప్ డ్రైవింగ్ నేర్చుకుంటూ అన్నీ చూశాను 62 నుంచి. రోజు వారానికి 2-3 బ్యాచ్లు వచ్చేవారండి అమ్మ. 40 మంది 50 మంది గిరిజనులు కొండ మీద దిగండి, దళితులు కానండి. పనుల కోసం వస్తే ఎంఆర్ఓ, ఆర్డీఓకి, తహసీల్దార్కి, కలెక్టర్కి ఈ ఫోన్లు కదండి, ట్రంక్ కాల్స్ కదండి అన్నమ్మ. అప్పుడు ఈ ట్రంక్ కాల్స్ వచ్చేటప్పుడు చాలా టైం అయిపోయిందండి. అలాగా అప్పుడు వంట వండించారా బాబు అనేవారండి. ఈ 40 మందికి వంట వండించి ఇంటికి వచ్చేసండి. మీరే కోడిగుడ్లు కర్రీ అండి, బంగాళదుంప కుర్మ, సాంబారు, అంతే అండి. అంటే ఊళ్ళో వట్ల వాళ్ళు భోజనం పెట్టుకోరు కదండి. వాళ్ళకి ఒక మనిషి 3 భోజనం చేసుకోవడం మాట్లాడండి, కష్టజీవులు కదండి. ఇంకా వట్ల వాళ్ళకి కంగారు వచ్చి పారిపోయారండి. అన్నీ వంట అయ్యే వరకు సినిమా చూస్తూ ఉండేవారండి. నాన్నగారు పని చేస్తూ ఉండేవారండి, మా సినిమాలో ఉంది నాకండి ఇక్కడ చూస్తూ ఉండేవారండి. మళ్ళీ తీసుకొచ్చి ఇంటి దగ్గర భోజనం వడ్డించేసి మళ్ళీ తీసుకెళ్ళి థియేటర్లో పెట్టేసి సెకండ్ షో సినిమా అయ్యే వరకు కూడా సినిమా చూసేసి హాల్లో పడుకునేవారండి. మళ్ళీ తెల్లదో వెళ్ళిపోయారు. మనం ఈ అందరికీ వడ్డీ నేనే అండి, నేనే వడ్డించడం అండి. చిన్నప్పటి నుంచి అది అలవాటు అయిపోయిందండి అమ్మ. ఒక సరదా నాకండి. ఎవరింటికి వెళ్ళినా కూడా అండి వాళ్ళు వడ్డించడమ్మా, నేనే వడ్డించేస్తుంటాను. వాళ్ళకి కూడా అండి నేను మా ఇంట్లో వడ్డించడం కదండి, మీ ఇంట్లోకి వచ్చినానమ్మా. ఆ టేబుల్ మీద ఉంటే నేనే వడ్డించేస్తుంటానమ్మా. అది అలవాటు అన్నమ్మా. నాన్నగారు 2 సార్లు చేశారన్నమ్మా. తాతగారు కిలంబ మున్సి గారు అంటే జిల్లాకి మున్సిపమ్మ. అయ్యా, సో ఆ నేపథ్యం అంతా మీకు బాగా. తర్వాత 83లో రామరావు పార్టీ పెట్టారన్నమ్మా. మా ఊరు నుంచి వెళ్ళారమ్మా వారు, నేను వెళ్ళలేదండమ్మా. తర్వాత వారు అన్యాయంగా పంపించింది కౌలు పెట్టారమ్మా నన్ను. రామారావు గారు, మీ కులస్తులు ఎవరైనా ఉంటే కొంచెం తీసుకురండి, పార్టీలో జాయిన్ చేయమంటే అప్పుడు నన్ను తీసుకెళ్ళారన్నమ్మా. 83లో పెట్టారమ్మా. 84లో డ్రైనేజ్ బోర్డు చైర్మన్ ఇచ్చారన్నమ్మా. మళ్ళీ గొడవ వచ్చిందన్నమ్మా రామారావు నాకును. ఎందుకు సార్ గొడవ అంటే ఆయన కూడా మీలాగా బాగా ఉద్వేగానికి లోనయ్యే కెరీర్ బాగోకూడదండి. ఆ రోజు కుట్రకు చంద్రబాబు నాయుడు గారే అండి, ఆ రోజు ఉపేందర్ గారు, ఎంతో బ్యాచ్ అండి. నా కెరీర్, నా రికార్డ్ షీట్ బాగుండకూడదండి.
ఆ రోజు గొడవ పెడితే రామారావుతో గొడవ పడిపోయి డ్రైనేజ్ వచ్చి రాజీనామా చేసేసి పారేసి వచ్చానమ్మ. పెద్ద గొడవ పడ్డానికి ఆ మాటలు వద్దులండి. మళ్ళా 84 ఎండింగ్కి రామారావు మన భాస్కరరావు గొడవ వచ్చిందన్నమ్మ. రామారావు దిగిపోలేదండి. మళ్ళా నేను వచ్చి గొడవ పడ్డా సరే నాదిల భాస్కరరావు కోబెట్టారండి. నేను రానండి, టికెట్ ఇచ్చింది అయినా ఆహ్వానించింది అయినా రామారావు వారి ఫోటోతో గెలిచాను, వారి జెండాతో గెలిచాను, నేను వారికి ఉంటానని చెప్పి వారికి వెళ్ళిపోయానండి. మళ్ళీ రామారావు మళ్ళీ అధికారం వచ్చారు 84లో అండి. మంత్రి ఇచ్చారు నాకండి, పుచ్చుకోలేదండి అమ్మ. భారతదేశంలో మంత్రి ఇస్తే పుచ్చుకోని నేను ఒక్కనే ఉంటానమ్మా. పుచ్చుకోలేదండి. కమర్షియల్ ట్యాక్స్ ఇచ్చారు నాకండి. ఎందుకు పుచ్చుకోలేదు అప్పుడు? అంటే ఇంట్రెస్ట్ లేదమ్మా. ఈ అస్తమానం గొడవలు కొంచెం సీనియర్గా ఆనెస్ట్గా ఉండటం వల్ల కొంచెం ఇమ్మలేనమ్మా. నేను నాతోడు వాళ్ళు ఇమ్మలేకపోతున్నారో నేను వాళ్ళతో ఇమ్మలేకపోతున్నాను తెలియదు కానండి. కానీ ఈ కోణంలో సార్ మీరే చెప్పారు కాబట్టి ప్రస్తావించారు. మీరు ఇవ్వలేక మాటిమాటికి పార్టీలోంచి బయటకు వచ్చారు. ఒక 5-6 సార్లు పార్టీలు మారారని. నేను ఉండలేనమ్మా. మీరు ఉండలేరు అంటే మీరు మనసుని నమ్ముకుంటారా? ఆ టైంకి అలా అనిపిస్తే బయటకు వచ్చేస్తానండి. నేను ఉండలేను. తప్పు చేయనండి. తప్పు చేస్తే ఒప్పుకోనండి. ముక్కుసూటిగా ఉంటారు. రామారావు కమర్షియల్ ట్యాక్స్ అంటే డ్రైనేజ్ బోర్డు చైర్మన్గా ఉండగా నా మీద ఈ గొడవ వచ్చిన తర్వాత రేపొద్దున మా ఇదే గొడవ మళ్ళీ ఎవరో ఒకరు నా మీద చెప్తారని చెప్పేసి మంత్రికి 10 మందికి ఇచ్చారు మంత్రులు అండి. అందుకు క్యాబినెట్ కమర్షియల్ ట్యాక్స్ ఇచ్చారు నాకండి. నేను వెళ్ళలేదన్నమ్మా. ఆ మరుసటి మళ్ళీ దగ్గుబడి వెంకటరావు తీసుకెళ్ళి ఏదోలాగా పుచ్చుకో అన్నారండి. అనుకోకుండా గవర్నర్ గారు క్యాంప్ వెళ్ళిపోయారండి. ఇంటికి వచ్చేసానండి. మళ్ళీ 85 మళ్ళీ అప్లికేషన్ పెట్టలేదన్నమాట టికెట్కి. నేను రామారావు గారు తోటి నేను రావటం వల్ల కౌబెట్ టికెట్ ఇచ్చారనమ్మా. ఇచ్చి మళ్ళీ మంత్రి ఇస్తారమ్మని చెప్పేసి నేను రోజుకో లాడ్జీ మారి ఉన్నామా. ఉదయం సరోవర్ అండి, మధ్యాహ్నం సంపూర్ణ, సాయంత్రం అన్నపూర్ణ, ఇలా మారిపోయి ఉండండి. మంత్రి ఇస్తారమో నా ఉద్దరు బాబు అనండి. మొత్తాన్ని పట్టుకున్నారు. డిజైన్స్ తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళి రామారావు గారు 1.5 గంట సేపు క్లాస్ ఇచ్చారండి. గతంలో ఈ డ్రైనేజ్ వచ్చే రాజీనామా ఇచ్చిన పడ్డ గొడవ అది గుర్తుపెట్టుకున్నాడు. సరే అని దగ్గుబడి సార్ బయట బ్రీఫింగ్ నాకండి తీసుకుంటాను మంత్రిని చెప్పి ఇచ్చి కమర్షియల్ ఎక్సైజ్ ఇచ్చారు మరి నా పోర్ట్ఫోలియో. ఎక్సైజ్ ఇచ్చారు. 2 years చేశానండి. కొంచెం బాగా ఫోకస్ అయ్యానండి. ఫోకస్ అవ్వడానికి కారణం రామారావు గారు అండి. ఆ ఫోకస్ అవుతుంటే బాబు గారు తట్టుకోలేకపోయానండి. అప్పుడు కూడా నాకు మా ఇతనికి పడేది కదండి ఏంటో. కానీ ఏంటో అది మళ్ళీ 87 వచ్చేటప్పటికెళ్ళి పోర్ట్ఫోలియో మార్చారండి. మళ్ళీ గొడవపడ్డాను. పోర్ట్ఫోలియో ఎందుకు మార్చారు సార్, నేను ఏ తప్పు చేయలేదు కదా సార్ అని మళ్ళీ గొడవపడ్డాను రామారావుతో. మరి ట్రాన్స్పోర్ట్ ఇచ్చారండి. మరి ట్రాన్స్పోర్ట్లో కృష్ణా జిల్లా బస్సు రోడ్ల గురించి మళ్ళీ గొడవ వచ్చిందండి. ఇంకా మనం ఎమ్మెల్యేం లాభం లేదని చెప్పేసండి ఎమ్మెల్యేకి మంత్రికి 2 రాజీనామా చేసేసండి. రాజీనామా లేక కూడా పంపే పరిస్థితి లేదు. చుట్టూరు వాచ్ అండి నా మీద. అప్పటికే బయటకు వచ్చేసిన వార్త అండి రాజీనామా చేస్తారని. రాజీనామా మా ఇంట్లో వంట మనిషిని ఇచ్చండి, 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల అవతల పోస్ట్ ఆఫీస్కి వెళ్ళండి, గవర్నర్ గారు రీసిపోర్ట్ చేయించానండి. ఓహో, అప్పుడు అవును, అప్పుడు అలాగే ఉండేది కదా పరిస్థితి. నా మీద వాచ్ మార్చండి, రాజీనామా చేయకుండా ఉండాలని. 28 మార్చి అండి రాజ్యసభ ఓటేసానండి. సాయంత్రం ట్రైన్ ఎక్కేసానండి. ఆ అటెండర్ని ఆ ట్రైన్ టికెట్లో నాది మా మిస్సెస్ డబ్బులు ఇచ్చేసి గవర్నమెంట్ కట్టే అబ్బాయి కార్ వేసుకుని వచ్చేసానండి. ఇంట్లో లగేజ్ కూడా ఉంటుందమ్మా. సేమ్ డే ఖాళీ చేసేస్తానండి. కానీ గొప్ప విషయం సార్, మీ 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 భార్య గారు, మీ శ్రీమతి గారు కూడా మీ అడుగులో అడుగు వేసి మీతో పాటు, అంటే ఏదో ఉంటే వంటింటి పట్టున ఇంటి పట్టున ఉంటారు, లేదంటే సరే ఏదో చేసుకుంటున్నారని వదిలేస్తారు. మీతో కలిసి నిజంగా సహధర్మచారిణి అన్నట్టు మీకు భలే దొరికారు సార్. ఆవిడకి భలే దొరికారు మీరు. ఒక కారు ఉంటుందన్నమ్మా నా సొంత కారు, 2-3 సూట్ కేసులు ఉంటాయన్నమ్మా, వేసుకొచ్చేస్తాను అంతే. సేమ్ డే ఖాళీ చేస్తానమ్మా. ఎవరు ఖాళీ చేయరమ్మా. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరో క్వార్టర్స్ ఖాళీ చేయరమ్మా. నేను ఒక్కనే ఖాళీ చేశానమ్మా. ఎంపీగా ఉండగా కూడా ఖాళీ చేస్తే సెక్రటరీ జనరల్ ఆశ్చర్యపోయండి. అందరూ 3 months ఎక్షన్ అడుగుతారు. ఎక్షన్ నేను 1 నిమిషం ఉండలేదండి. మీరు ఎమోషన్ నమ్ముకుంటారు కాబట్టి ఎక్కడ 1 నిమిషం కూడా అయిపోయిందన్నమ్మా. మళ్ళీ రాజీనామా చేసిన కాంగ్రెస్ మళ్ళీ ఆహ్వానించారమ్మా రాజీవ్ గాంధీ గారు. మళ్ళీ 18 కాంగ్రెస్కి వచ్చానమ్మా. సివిల్ సప్లైస్ ఎక్సైజ్ 2 ఇచ్చారు చెన్నారెడ్డి. అవునవును, సివిల్ సప్లైస్ అప్పుడు ఎక్సైజ్ కూడా 2 కలిపిచ్చారన్నమాట. అప్పుడు చెన్నారెడ్డి గారి గవర్నమెంట్ కదా. మళ్ళీ ఆయనతో కూడా కొంచెం పేచీ వచ్చిందమ్మా. గొడవ వచ్చే టైంకి ఆయన దిగిపోయారన్నమ్మా. అంటే గుంటూరు జిల్లాలో పామాయిల్ అండి ఎక్స్ట్రా ఇచ్చిన కోట ఆఫీసర్లో బ్లాక్ నమ్మిస్తున్నారండి. దాని మీద ఎంక్వైరీ పెట్టించి నేను కొంచెం యాక్షన్ 21 మంది ఎస్కమ్ డీటెయిల్ అండి,
డిఎస్ఓ, జీపీఓ, విజిలెన్స్ సిఏ, సబ్ ఇన్స్పెక్టర్ మొత్తం అందరినీ డిఐజీ బాసిత్ గారు ఉండండి సివిల్ సప్లై విజిలెన్స్కి అండి. ఉన్నది రాసిమన్నాను రిపోర్ట్ అండి. సో దాంతో చంద్రబాబు గారు నాకు గొడవ వచ్చేసిందండి. నేను ఫైల్ రికమెండ్ చేస్తే ఆయన యాక్సెప్ట్ చేయలేదు, ఎప్పుడూ చేయలేదండి. మళ్ళీ ఆయనతో గొడవ వచ్చిందండి. ఈ లోపల రాజీవ్ గాంధీ గారి ఇంటికి వచ్చేమని అనుకున్నాయనని మళ్ళీ నన్ను ఇంకా జనార్దన్ రెడ్డి గారు అయ్యారంటే ఇంక నేను వెళ్ళలేదండి. ఇక ఎవరితో కళ్ళానండి. మెయిన్ అయ్యా జనార్దన్ రెడ్డి గారు అన్నారటండి, ఈ వెంకటగిరిలో అడిగారటండి, ఏమండి మా ముద్దుగా భద్రనామాకి ఎందుకు మంత్రి ఇవ్వలేదంటే, మీ ముద్దుగా భద్రనామా జేబులో నిత్యం రాజీనామా లేక ఉంటుందయ్యా, మీ ఎక్కడ పడవయ్యా, దేశవ్యాప్తంగా మా పార్టీ ఉంది అయ్యా, ఎక్కడ పార్టీ అధికారులు లేకపోతే అక్కడికి మేము ఫండ్ పంపాలా, పార్టీ ఆఫీస్ నడపాలా, ఢిల్లీలో ఏఎస్ ఆఫీస్ నడపాలా, ఇవన్నీ ఉంటాయి మా ఖర్చులు, మీ ఓడు ఏమీ పెట్టడానికి లేదంటాడు, డబ్బు తీసుకోవడానికి లేదంటాడు, ఎక్కడ చావయ్యా మేము అయ్యా అంచేత బయట ఉండటం బెటర్ మీ ఓడు అని అన్నారటండి. వెంకటగిరి సాయి గారిని డాక్టర్ గారు ఉండేవారండి. అయ్యా ఆ తర్వాత ఇండిపెండెంట్గా చేశారు కదా సార్, కొంత ఇండిపెండెంట్గా మీరు ఇంకా అంతే అంతే. తర్వాత మళ్ళీ బీజేపీకి వెళ్ళారు. బీజేపీ రమ్మన మన దత్తాత్రేయ గారండి అందరు కిలంపుడు వచ్చారండి. ఎంపీ టికెట్ ఇస్తాను దగా చేశారు కాంగ్రెస్లో నాకండి. అయితే ఇప్పుడు దత్తాత్రేయ గారు బీ ఫార్మట్కి వచ్చేసారండి. నిలబడతారా మీరు తీసుకోండి అని. నాకు వద్దు సార్, నేను దీనికోసమే వచ్చేసాను అనుకుంటారు, అయితే మాకు సపోర్ట్ చేయండి అని కృష్ణరాజు గారు నాకు చెప్పారండి. కృష్ణరాజు గారికి గజాంకృష్ణరాజు గారు నా చేత సాయాన్ని చేశాను. కొంతకాలం ఉన్నానండి. మళ్ళీ బయటకు వచ్చేసానండి. అయ్యా మళ్ళా టీడీపీ రమ్మని మళ్ళీ బాబు గారు పిలిచారు, మళ్ళీ కవ పెట్టారు. ఎప్పుడండి దేవినేని వెంకటరమణ గారు చచ్చిపోయి చూసారు ట్రైన్ యాక్సిడెంట్లో అండి. ఆ రోజు శ్మశానంలోకి వచ్చానండి. లోక్సభ స్పీకర్ బాలయ్య గారండి, రాష్ట్ర మన మన స్టేట్ అసెంబ్లీ స్పీకర్ యనమల రామకృష్ణ గారిని, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బొడ్డు భాస్కరరావు గారిని శ్మశాన బాడీతో పిలిచి ఈ పద్మనాభంతో మాట్లాడండి, మనకు ఫస్ట్ అనౌన్స్ చేద్దాం ఎంపీ టికెట్ అని చెప్పి పంపించారు అన్నమాట అండి. ఒక 4-5 సార్లు టాక్స్ అయిన తర్వాత మొత్తానికి జాయిన్ అయ్యాను సార్. ఇలా మళ్ళీ తర్వాత వైఎస్ గారు పిలిచారు మళ్ళీ అండి. అయ్యా 2009 అనుకుంటానండి. అయ్యా పిఠాపురం అడిగానండి. పద్మనాభం గారు పిఠాపురం బాగోలేదు, వద్దు సుమా, పత్తిపాడు బాగుంది, తుని బాగుంది, పెద్దాపురం బాగుంది, మూడింటికి తీసుకోండి, మీరు గెలవాలి నాకు అని పాపం ఆయన పెట్టారండి. ఆయన బోస్ గారు పంపించారండి. ఇంటెలిజెన్స్ డీజీ ఉండేవారండి అరవిందరావు గారు, నాకు బాగా క్లోజ్ అండి, ఆయనతో ఫోన్ చేయించారండి. ఆయన అసలు బాగాలేదు, ఫస్ట్ గెలిచి పీఆర్పీ ఇక్కడ మన ప్లేస్ బాగాలేదంటే అండి, బాగాలేని చోటకి వెళ్తాం సార్ అని చెప్పి మళ్ళీ వెళ్ళారండి. మధ్యలో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు జిల్లాకి టూర్ వచ్చి రాత్రి 1 గంటకి రాజమండ్రిలో రివ్యూ చేశారండి, కాన్స్టిట్యున్సీ వారీగానండి. వాట్ అబౌట్ పిఠాపురం అన్నారండి. పిఠాపురం అండి, పిఠాపురం బాగాలేదు, కొంచెం బాగాలేదంటే పద్మనాభం గారు ఫోన్ కలపండి అండి. అతను 1 గంటకండి. పద్మనాభం గారు ఏం కావాలి గెలవాలి మీరు అని. నాకు ఏం వద్దు సార్, మీరు ఇచ్చిన డబ్బులే ఖర్చు అవ్వట్లేదు, ఖర్చు పెట్టడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, నాకు అలవాట్లేదు అసలండి, డబ్బు లేదండి, ఖర్చు పెట్టడం అంతకంటే రాదు నాకండి, ఆ విధానం నాకు తెలియదు నాకండి. అయిపోయిందండి. తర్వాత మళ్ళీ పాపం ఆయన మధ్యలో 2-3 ఫోన్ చేసేవారు, ఎలా ఉంది వద్దండి ఉండే సార్, డబ్బు ఎంత కావాలంటే అది పట్టుకెళ్ళి పంపుతాను, నాకు అలవాట్లేదు సార్ అని పుచ్చుకోలేదు సార్, పోయామండి. అయ్యా సో అలా ఇప్పుడు ఉద్యమాన్ని మళ్ళీ మీకు కొత్త అంటే కొత్త ఉద్యమం కాకపోయినా అదే ఉద్యమం తెరపైకి తీసుకొచ్చారు సార్. వంగవీటి సినిమా గురించి విన్నారా మీరు? వంగవీటి అనే సినిమా రాబోతుంది, రామ్ గోపాల్ వర్మ గారు తీస్తున్నారు. అదే వస్తే పేపర్లో చూశానండి. అందులో మీ పాత్ర కూడా ఉండబోతుందట. అంటే చరిత్రలో బేసిక్గా అంటే ఈ మొత్తం ఇక్కడ రాజకీయాల మొత్తంలో మీ పాత్ర మీకు తెలిసిందా? వినికిడు అంటే మీ తెలియదు. రామ్ గోపాల్ వర్మ గారి పేరు వింటుంటారు కదా? పేరున్నా సార్. ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి అడుక్కోలేదు సార్, నేను ఏ పదవి కూడా ఎవరిని అడుక్కోలేదు సార్. మంత్రి పుచ్చుకోకపోతే అండి, కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి గారిని ఎక్స్ఎమ్మెల్యే ఉన్నారండి, వాళ్ళ తాతగా కృష్ణారెడ్డి గారండి, నాకు చాలా ఫేవర్ అండి. ఆయన చాలా బయటికి వెళ్ళండి, చాలా ఫిరేషస్గా ఉంటాడు ఆయనండి. ఆయన ఒకసారి తెల్లవారుజామున వచ్చి 6 గంటలకండి, అమ్మ వచ్చేసి పద్మనాభం గారు మంత్రి తీసుకున్నట్టు చేతకెళ్తాను కనపడదు సుమా, కిలంప మనసు గారు అబ్బాయి, వీరరాఘరావు మనసు గారు మనవడు, వీరరావు అబ్బాయి
డ్యాముడు మంచి 2 గంటల క్లాస్ ఇచ్చాడు నాకండి. మంత్రి ఎందుకు పుచ్చుకొని అన్నావు అయ్యా, నాకు వద్దు బాబు, నాకు ఇవన్నీ నేనే అయ్యా. ఈ నిర్ణయాలన్నీ కూడా ఇంట్లో సంప్రదించేవారా సార్ మీరు? మనసు మీరు ఆ విషయాలు ఇంట్లో ఎవరితో సంబంధించలేదండి. మీరే నేనే మొత్తం ఆలు నేనే అండి. దేశంలో వచ్చేటప్పుడు మాత్రం కుటుంబంతో సైతంగా మాట్లాడుకుంటాం, కూర్చుంటాం అంతే అండి. మిగతా విషయాలు వాళ్ళు అడగాలని నేను చెప్పనండి అయ్యా. సో అన్నిటికంటే బాగా మిమ్మల్ని మనసుని కష్టపెట్టిన సంఘటన మొన్న దీక్ష అప్పుడుదే అంటారా? ఇదే సార్ నా కొడుకుని కొట్టడం, నా భార్యను ఆమోదించడం, అదే తలుచుకుంటూ ఏడిపోతుంటారు సార్. 10 నిమిషాలు ఏడుతుంటాం గదిలో నుండి. నా ఇంట్లో కొట్టారు. ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో అయ్యా, ఇంచుమించుగా 60 సంవత్సరాల నుంచి ఉన్నాం రాజకీయంలో అండి అయ్యా. ఇంకో విషయం సార్, నేను రాజకీయాలు వచ్చినప్పుడు నాకు 25 సంవత్సరాలు నిండలేదు సార్ నాకు అయ్యా. 26 ఎంటర్ అవ్వాలండి అయ్యా. అదే బాధపడుతుంటాను సార్. మిగతా విషయాలు గెలుపు ఓటములు ఎలక్షన్లు మామూలేనండి, అవి బాధపడేది కానండి. అది కూడా గౌరవించే మనిషి నేనండి, గౌరవం పొందిన పోలీస్ అండి బాగా. అంటే మీ మాట ఇప్పుడు వింటున్న క్రమం చూస్తే అర్థమైపోయింది. మీకు మొదటి విషయం ఆత్మగౌరవం, మీ గౌరవం పరస్పర గౌరవం, గౌరవం ఇచ్చి గౌరవించుకోవడం అంటారు కదండి అయ్యా. బాధాకరం సార్. ఎంతకాలం జీవితం ఉంటుందో తెలియదు కానండి, ఈ జీవితం ఉన్నంత లోపల మంచి వార్త వినాలని చూస్తున్నాను సార్. నా కుటుంబాన్ని అవమానించిన వాళ్ళకి భగవంతుడు ఇచ్చే పనిష్మెంట్ కోసం చూస్తున్నాను సార్ అయ్యా. అదే బాధ సార్ నాకు. ఏమైంది సార్ ఆ పనిష్మెంట్? అంటే నిజానికి అంటే భగవంతుడే బాధ సార్, భగవంతుడి మీద ఆధారపడ్డాను.